మ్యామ్ ఇంతకు ముందలా కట్న కానుకలు ఇచ్చిపుచ్చుకునే విషయాల గురించి క్లారిటీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందనేది అర్థం కాదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేటప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, ఆస్తిపాస్తుల గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు వీటి పాత్ర ఎంత ఉంటుంది? అందరూ ఒకేలాగా ఇప్పుడు చూడట్లేదు రూప. ఇదివరకి మిడిల్ అసలు దట్ సంథింగ్ ఐ డోంట్ లైక్ టు టాక్. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలాంటివైనా సరే, డబ్బు బాగా ఉన్నవాళ్ళు, మధ్యతరగతిగా ఉన్నవాళ్ళు కానీ, కొంచెం బిలో ద బార్డర్ లైన్ ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఏ సంబంధం చూసుకున్నా కూడా ప్రతి విషయం వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఎదుటి వాళ్ళకి విపులంగా చెప్పేవారు. ఇక్కడ నాకు 4 ఎకరాల భూమి ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, రేపు పిల్లకి ఇది ఇస్తాము, లేదా బాబుకి ఇది అప్పచెప్తాము, మా పాపకి ఇది ఇచ్చాము, ఇలా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక నంబర్ చెప్పేస్తున్నారు. ఒక 100 కోట్లు ఉంది, 200 కోట్లు ఉంది, 10 కోట్లు ఉంది, లేదా ₹1,00,00,000 ఉన్నాయి. ఒక నంబర్ చెప్పేస్తున్నారు. మార్కెట్ వాల్యూని బట్టి వాళ్ళు వేసుకునే ఎస్టిమేషన్ అదంతా. ఇప్పుడు ఒక సంబంధం మాట్లాడుకునేటప్పుడు ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పట్లేదు. దిస్ ఇస్ సంథింగ్ సార్ట్ ఆఫ్ మెసేజ్ నేను ఇవ్వాలనుకునేది ఏంటంటే, అది ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగా వాటి గురించి విచారించుకోవాలి. ఇక్కడ ఇన్ని ఎకరాలు ఉందన్నారు, అక్కడ ఎంత ఉందన్నారు, మాది ఎందుకు మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళది కూడా నువ్వు అడగకూడదు. అర్థమవుతుందా రూప? ఇప్పుడు అవతల వాళ్ళకి 100 ఉందని తెలిసి నువ్వు వెళ్ళేటప్పుడు నీకేముందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా అవతల వాళ్ళకు ఉంది. అది చూసే కదా నువ్వు వెళ్తున్నావు. అది చూసి నువ్వు వెళ్ళేటప్పుడు అవతల వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసుకున్నప్పుడు వివరంగా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నా లైబిలిటీస్ ఉన్నాయి, లేకపోతే నాకు లైబిలిటీస్ లేవు, ఈ రోజుకి ఇంత ఉంది, రేపొద్దున్నే నేను పిల్లకి ఇవ్వాలనుకునేది అది, ఈ రోజు ఇవ్వాలనుకున్నది అది, లేదా మగపిల్లాడికి కూడా నేను ఈ రోజు నేనేమి అప్పచెప్పను, ఇవి ఉన్నాయి కానీ ఇవాళ అప్పచెప్పాల్సిందల్లా ఇదే ఉంది. సో ఈ కమిట్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే చాలా సిల్లీగా డబ్బుల గురించి అని మాట్లాడుకుంటాం, కానీ రేపు పిల్లల విషయానికి వచ్చేసరికి ఇవన్నీ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి రిలేషన్షిప్స్లో. ఇప్పుడు ఆస్తులుగా నీకు ఉన్నది ఎంత అనే దానికన్నా నీకు లిక్విడిటీగా నువ్వు నెల పిల్లలకి ఆ లిక్విడిటీ ఎంత ఇవ్వగలవన్నది కూడా ఉంటుంది. కొందరు ఫ్యామిలీస్లో ఇక్కడ 100 ఉందా 200 ఉందా అని చూసుకుంటారు. కొందరు ఫ్యామిలీస్లో ఆ నెంబర్కి పట్టించుకోకుండా నెలవారీ ఆదాయం ఎంత ఉంది, వీళ్ళు సఫకేట్ అవ్వకుండా ఇప్పుడు లీవ్ చేసిన స్టాండర్డ్స్కి తగ్గకుండా బతకగలరా లేదా అని వాళ్ళు ఆలోచించే వాళ్ళు కొందరు ఉంటారు. సో నువ్వేం ఎదురు చూస్తున్నావు అన్నది నీ ప్రయారిటీ. అది అక్కడ ఉందా లేదా అన్నది నువ్వు చూసుకుని వెళ్ళాలి. అవును, వీళ్ళకి 100 కోట్లు ఉన్నాయంటే వీళ్ళు చాలా బాగా బతికేస్తారేమో, హాలిడేస్కి వెళ్తారేమో, లగ్జరీగా ఉంటారేమో, ఇలా ఖర్చు పెట్టేసుకుంటారేమో అని నువ్వు ఊహించేసుకుని బిడ్డనిచ్చేసి రేపొద్దున్నే వాళ్ళు ఖర్చు పెట్టరు, రూపాయి తీరు అలా అనుకుంటే మళ్ళీ అక్కడ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రూప. ఈ లైఫ్ స్టైల్ని బట్టి నువ్వు సంబంధాన్ని ఎత్తుక్కోవాలే తప్ప నీకున్న నంబర్ని బట్టి అక్కడ నంబర్ ఎత్తుక్కోకూడదు. ఇక్కడ ఒక్కొక్కసారి 100-200 కోట్లు ఉన్న వాళ్ళు కూడా చాలా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు, చాలా ఒద్దిగ్గా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు 5-10 కోట్లు ఉన్న వాళ్ళు కూడా దే లీవ్ ఏ లగ్జూరియస్ లైఫ్. వాళ్ళు దే ప్రిఫర్ స్పెండింగ్ లైక్ దట్. హాలిడేస్కి వెళ్ళటం, బిజినెస్ క్లాసుల్లో వెళ్ళటం, లైక్ జ్యువెలరీ కానీ, హాలిడే కానీ, కట్టే బట్ట కానీ, ప్రతి విషయంలో దే లవ్ టు స్పెండ్ వాట్ దే ఎర్న్. అంటే చేతిలో నెలవారీ లిక్విడిటీ ఉంటుంది, పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండకపోవచ్చు. అలా ఉన్న పిల్ల ఇక్కడికి వచ్చినప్పుడు సఫకేట్ అయిపోతుంది, వీళ్ళు సఫకేట్ అవుతారు. ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్స్ అవన్నీ వీళ్ళు ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చు పెట్టమన్నప్పుడు ఇట్లాంటప్పుడే గొడవలు మొదలవుతాయి. సో ఆ పిల్ల వచ్చిన పిల్ల సఫకేట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే ముందు లైఫ్ స్టైల్స్ చక్కగా చెప్పుకోవాలి. ఆస్తి వివరాలు కానీ వాటి గురించి కానీ అవి ఇంపార్టెంట్ కాదని అంటారు, కానీ నేను చచ్చిన నమ్మనది. ఎందుకంటే పీపుల్ దే డోంట్ టెల్ అవుట్ సైడ్, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాలా మందికి. అవన్నీ ఓపెన్గా మాట్లాడుకోండి. షై ఉంది, కష్టపడిన డబ్బుల గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాం. నాకు ఇది ఉంది, నేను ఇది చేయగలను అని చెప్పి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. రాంగ్ ప్రొజెక్షన్స్ అవసరం లేదు, ఎందుకంటే లైఫ్ అంతా అబద్ధంతో వెళ్ళిపోతుంది. మరి ఇలా ముందు మాట్లాడుకుని సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు అన్నీ మాట్లాడుకుని అన్నీ నచ్చి తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఖర్చు పెట్టకుండా అలా ఇబ్బంది పెట్టిన ఏమైనా సందర్భాలు మీ దాకా వచ్చినాయి? ఇప్పుడు వచ్చే డైవర్సెస్లో 3/4 అయ్యే ఉంటాయి రూప. పిల్లలు చాలా ఎక్కువ ఊహించేసుకుంటారు. పేరెంట్స్ వచ్చి అబ్బో వాళ్ళకి ఇంత ఉంది అంత ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారు, లేకపోతే కార్లో తిరుగుతున్నారు అలా అని చెప్పి పిల్లల్ని కన్విన్స్ చేసి తీరా వెళ్ళిన చోట ఆ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ లేకపోతే సఫకేట్ అయ్యి గొడవలు వచ్చేది. మేము డీల్ చేసేటప్పుడు డివర్స్ రీజన్స్లో కానీ వాటిలో కానీ కనుక్కుంటే అక్కడ రీజన్స్ ఏమీ ఉండవు. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, వాళ్ళు ఇలా చెప్పారు అలా చేశారు, వాళ్ళ నాన్న అమ్మ కంట్రోల్ చేస్తారు, నెలవారీ డబ్బులు ఎవరు, లేకపోతే అబ్బాయి ఏం చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ ఈ రాంగ్ క్యాలిక్యులేషన్స్లోనే వస్తాయి. సో ఇది అనుకుని వెళ్ళి ఆ తర్వాత ఇంక ఎక్స్ట్రా ఉంటే పర్వాలేదు, కానీ ఏదో ఊహించుకుని వెళ్ళి ఎక్కడ ఏమీ బేస్ లేనప్పుడు ఈ సఫికేషన్స్ అన్ని ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తున్నామంటే రూపాయి ఈ కాలంలో ఒక ఫ్యామిలీ వెళ్తేనే 2,000 కాకపోతే 20,000 వరకు అట్లా అయిపోతున్నాయి. సో ఎన్నిసార్లు నీ పిల్లలిద్దరికి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేసి రెస్టారెంట్స్కి వెళ్ళి ఇట్లా అంతా ఎంజాయ్ చేసి అదే లైఫ్కి వెళ్ళగలుగుతారు? ఏదో ఒక పాయింట్లో పేరెంట్స్ పాజ్ చేస్తారు. అన్లెస్ ద బాయ్ ఈజ్ ఎర్నింగ్ హిమ్సెల్ఫ్, గర్ల్ ఈజ్ ఎర్నింగ్ హర్ సెల్ఫ్. ఇదిలా కాకుండా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే పిల్లలకి ఒక పాయింట్ తర్వాత అక్కడ ఒక పాజ్ పెట్టినప్పుడు గొడవలు మొదలవుతాయి.
ఓకే. సో లిక్విడిటీ, ఆ చేతుల్లో మొబిలైజ్ అయ్యే డబ్బులు అది డిఫరెంట్. నీకు ఫిక్స్డ్ అసెట్స్గా ఉండే డబ్బులు నువ్వు ఇచ్చే నంబరు డిఫరెంట్. సో అది మనకి ఏది సూట్ అవుతుంది అన్నది నీ లైఫ్ స్టైల్ని బట్టి నువ్వు తెలుసుకుని ఓపెన్గా మాట్లాడుకుని ముందుకెళ్ళాలి అంటున్నా. రైట్.